అటెన్షన్ ప్లీజ్. పిల్లలు చురుగ్గా, ఆరోగ్యంగా, హుషారుగా ఉన్న ఇల్లు సంతోషంతో, సంతృప్తితో కళకళలాడుతూ ఉంటుంది. ముఖ్యంగా స్కూల్కు వెళ్ళే పిల్లలున్న ఇళ్లలో సాధారణంగా సందడి ఎక్కువ. హోంవర్క్ చేయలేదనో, ఫలానా పాఠం రాలేదనో, అర్థం కాలేదనో, క్లాస్ రూమ్లో ప్రశ్నలకు సరిగ్గా సమాధానం చెప్పలేకపోతున్నామనో, కొంతమంది పిల్లలు స్కూల్కు వెళ్ళడానికే భయపడుతూ ఉంటారు. ఎగ్గొట్టడానికి రకరకాల వంకలు చెబుతూ ఉంటారు. అలాంటి పిల్లలను కోప్పడి, కొట్టి, తిడితే ప్రయోజనం లేదు. వాళ్ళు చదువులో చురుగ్గా ఉండాలంటే బుర్ర పాదరసంలాగా పనిచేయాలి. చదివిన పాఠ్యాంశాలు గుర్తుండాలి. జ్ఞాపశక్తి పెరగాలి. అందుకేం చేయాలి? చదువుకునే పిల్లల్లో ఫోకస్ను, మెమరీని కొన్ని ముఖ్యమైన అంశాలు నేరుగా ప్రభావితం చేస్తాయి. వాటిలో మొట్టమొదటిది నిద్ర, రెండోది ఆహారం, మూడోది మెలకువగా ఉన్నప్పుడు వాళ్ళ యాక్టివిటీస్. పిల్లలకు 8 నుంచి 10 గంటల నిద్ర తప్పనిసరిగా ఉండాలి. అందుకు తగ్గట్లు దినచర్యను తప్పనిసరిగా సక్రమంగా పాటించేలా తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలి. స్క్రీన్ టైంను వీలైనంత వరకు తగ్గించేయాలి. ఫోన్లు, టీవీ, వీడియోలు చూడడం అన్నమాట. ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలు సెల్ ఫోన్లకు బానిసలు కాకుండా చూసుకోవాలి. నిద్రపోయే ముందు స్మార్ట్ ఫోన్ల వెలుతురు ఎక్కువసేపు పిల్లల కళ్ళపై పడకుండా జాగ్రత్తలు తీసుకోండి. సరైన తిండి తింటేనే పిల్లల్లో ఎదుగుదల సరిగ్గా ఉంటుంది. ఫాస్ట్ ఫుడ్ సాధ్యమైనంత వరకు వద్దు. పిజ్జాలు, బర్గర్లు, నాన్ వెజ్, వేపుళ్ళు, విపరీత మసాలాల వంటివి చాలా వరకు తగ్గించేయండి. తగినంత ప్రోటీన్, పోషకాలు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ల వంటివి పిల్లల ఆరోగ్యంగా ఉండేట్లు చూసుకోండి. తృణధాన్యాల వాడకం పెంచండి. ఫ్యాట్, ప్రోటీన్, కాల్షియం, విటమిన్ డి పాలలో సమృద్ధిగా ఉంటాయి. పిల్లలు రోజు పాలు తాగేట్లు చూసుకోండి. పళ్ళు, కూరగాయలు బాగా తీసుకోవాలి. ఇలా సమతులాహారం తీసుకున్నప్పుడు పిల్లలు యాక్టివ్గా ఉంటారు. 24 గంటలు పిల్లల్ని చదువు అని వెంటపడకండి. పాఠాలతో పాటు ఆరోగ్యకరమైన యాక్టివిటీస్ కూడా ముఖ్యమే. హోంవర్క్ అయిపోయాక పిల్లలు జిగ్సా పజిల్స్, క్రాస్వర్డ్ పజిల్స్, మెమరీ గేమ్స్ ఆడేలా ప్రోత్సహించండి. బ్రీదింగ్ ఎక్సర్సైజులు నేర్పించండి. రైమ్స్, సొంతంగా తెలుగులో, ఇంగ్లీష్లో కథలు చెప్పడం, విజువల్గా వ్యక్తపరచడం ఇవన్నీ పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. తమ మీద తమకు నమ్మకం పెరగడానికి దోహదపడతాయి. సక్సెస్కి అది తొలిమెట్టు. స్పోర్ట్సు, డ్యాన్సు, యోగా ఇవన్నీ మెదడులో రక్త ప్రవాహాన్ని చురుకెత్తిస్తాయి. పిల్లలు చురుగ్గా పరుగులు తీయడానికి, ఉత్సాహంగా ఉండడానికి తగినంత వ్యాయామం ఉండి తీరాలి. ఆటలు ఆడాలి. తగినంత నీరు తాగుతూ ఉండాలి. పరిశుభ్రత పాటించాలి. అనారోగ్యం దరి చేరకుండా చూసుకుంటే హాజరు తగ్గదు. టైం టేబుల్ ప్రకారం సబ్జెక్టులు విభజించుకుని చదివితే స్ట్రెస్ పెరగదు. పరీక్షల్లో ధీమాగా రాస్తారు. పిల్లల సమగ్ర వికాసానికి కుటుంబ సభ్యులందరి తోడ్పాటు అవసరం. చదువు అంటే కేవలం పాఠాలు, ప్రశ్నలు, జవాబులే కాదు. బాధ్యతాయుతమైన పౌరుడిగా ఎదగడానికి ప్రాథమిక తరగతి దశలోనే గట్టి పునాది పడాలి. పిల్లల్లో పోటీతత్వం పెంపొందించాలి. సహనాన్ని అలవరచాలి. ఎదురు దెబ్బ తగిలినప్పుడు ధైర్యంగా, దిటవుగా నిలదొక్కుకోవడం ఎలాగో నేర్పించాలి. రేపటి పౌరుల్లో బాధ్యతాయుత నడవడికకు బడి దశలోనే బీజాలు పడేట్లు చూసుకోవడంపైనే తల్లిదండ్రుల ఫోకస్ ఉండాలి. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కల్ దేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.